ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? రీసెంట్గా నేను ఒక వీడియో పరలోకమన్నా చేసినప్పుడు అందులో ఏం చెప్పాను ఒకసారి వినండి. యేసుక్రీస్తుకు ఒక క్రైస్తవుడు ఇలా ఉంటేనే నచ్చుతాడు, ఇలా బట్టలు వేసుకుంటేనే నచ్చుతాడు. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే అందులో నేను ఇండియన్ కల్చర్ను అలాగే బైబిల్ థియాలజీని మిక్స్ చేసి అనేక మంది భారతీయులము మరి వస్త్రధారణని డిసైడ్ చేసాము, ఇలాగే ఉండాలి, ఇలాగే డ్రెస్ చేసుకోవాలి అని చెప్పి నేను మాట్లాడానని చెప్పి దాని గురించి మాట్లాడాను. అయితే దానికి కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దాని విషయంలో ఎన్నో మరి కామెంట్స్ చేస్తూ వచ్చారు, మా టీం వాటిని చదువుతూ వచ్చారు. అయితే మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ ఐ డిడ్ నాట్ డెలివర్ ద వర్డ్ ప్రాపర్లీ. సో ఐ జస్ట్ కేమ్ బ్యాక్ టు టాక్ మచ్ క్లియర్లీ అబౌట్ దట్. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని అందరూ ఒకే రీతిలో అర్థం చేసుకుంటే ఇన్ని డినామినేషన్లు ఉండే కాదు. ఒకరు నగలు పెట్టుకోవచ్చని, ఒకరు నగలు పెట్టుకోకూడదని, ఒకళ్ళు అలంకరించుకోవచ్చని, ఒకళ్ళు అలంకరించుకోకూడదని, ఒకళ్ళు ఘనమైన స్థితిలో ఉండొచ్చని, ఒకళ్ళు అసలు ఉండకూడదని, ఒకళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చని, ఒకళ్ళు సంపాదించుకోకూడదని, ఒకళ్ళు బొట్టు పెట్టుకోవచ్చని, ఇంకొకళ్ళు పెట్టుకోకూడదని, ఇలాగా ఒక వాక్యాన్ని 100 రకాలుగా అర్థం చేసుకొని ఈ రోజున క్రైస్తవాన్ని అన్యులకు నవ్వుల పాలు చేసే స్థితిలో మనం ఈ రోజున దిగజారాం. ఈ రోజున ఒక వ్యక్తిని నువ్వు హెచ్చరించాలని ఆశపడితే ఆ వ్యక్తిని ప్రైవేట్గా తనని సోలోగా ఉన్నప్పుడు తను హెచ్చరించాలని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ రోజున అందరి చేతిలో సోషల్ మీడియా ఉంది, అందరూ అందరినీ హెచ్చరించే స్థితిలోనే ఉన్నారు. ఈ రోజున నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాను, మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాను, నా కుటుంబంతో ఉన్నప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాను, నైట్ టైం పడుకునేటప్పుడు నైట్ డ్రెస్ వేసుకుంటాను. వస్త్రాలు మారుస్తున్నాను కదా అని వస్త్రంతో పాటు నా ఆత్మీయ స్థితి మారిపోతుందా? లేదు కదా. నేను ఎన్ని వస్త్రాలు మార్చినప్పటికీ కూడా నా ఆలోచన విధానం ఒకలాగే ఉంటుంది. ఈ రోజున నీ వస్త్రాన్ని బట్టి దేవుడు నిన్ను జడ్జ్ చేసేవాడు కాదు, నీ హృదయంలో దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. నీ ఎత్తు అనవసరం, నీ రంగు అనవసరం, నీకున్న స్థితి అనవసరం. దేవునికి నీ యొక్క అంతరంగంలో చోటు కావాలని నేను అడుగుతున్నాడు. ఈవెన్ దావీదును దేవుడు ఏర్పరచుకునేటప్పుడు కూడా దేవుడు దావీదు యొక్క హైట్ చూడలా, తన ఎబిలిటీస్ చూడలా, తన పవర్ చూడలా, తన యొక్క మసిల్స్ చూడలా, తనకు నోటి మాట కూడా చూడలేదు. దావీదు యొక్క హృదయాన్ని ఎరిగాడు. అందుకే దేవుడు అన్నదిగో నా హృదయానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను అన్నాడు. సమూయేలును ఆ యొక్క దావీదు యొక్క గృహానికి పంపించినప్పుడు సమూయేలు వెళ్ళి తన అన్నలను వన్ బై వన్ ఈళ్ళ అని చెప్పి వారికున్న ఎత్తుని బట్టి, వారికున్న రంగును బట్టి, వారికున్న బలాన్ని బట్టి మేబీ నెక్స్ట్ రాజు వీరేనేమో అని అతను అనుకున్నాడంట. కానీ దేవుడు పై రూపాన్ని చూడలేదు కానీ అంతరంగాన్ని చూశానని చెప్తున్నాడు. అక్కడ 1 సమూయేలు 16:7 ఉంటుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుతారు కానీ యెహోవా అంతరంగమును లక్ష్యపెట్టును. ఈ రోజున అంతరంగాన్ని చూసేవాడిగా ఉన్నాడనేదే ఆ రోజు నేను మాట్లాడాలనుకున్న మాట. పైకి చాలా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి హృదయం నిండా పాపాన్ని నింపుకున్న వారు అనేక మంది ఉన్నారు. పైకి స్టైలిష్గా ఉన్నప్పటికీ కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ హృదయంలో దేవుణ్ణి గణపరిచేవారు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించేవారు కూడా అనేక మంది ఉన్నారు. ఈ రోజున తీర్పు తీర్చడం మన పని కాదు, ఆయన పని. హెచ్చరించడం మన పని, కానీ అది కూడా ప్రైవేట్గానే దేవుడు చేయమన్నాడు. ఈ రోజున ఎటువంటి స్థితిలో మనం ఉన్నామా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ వస్త్రధారణను బట్టి నువ్వు ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేసేటట్టయితే, ఒక వ్యక్తి స్పిరిచువాలిటీ నువ్వు డిసైడ్ చేసేటట్టయితే, ఇక లోకంలో ఉన్న వ్యక్తులకి నీకు డిఫరెన్స్ ఏంటండి? ఇక వస్త్రధారణ గురించి వస్తాను. ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డ్రెస్సింగ్ మోడెస్ట్లీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డ్రెస్సింగ్ స్టైలిష్లీ. కానీ వల్గర్ డ్రెస్సింగ్ అనేది ఎంత మాత్రం మీ దరికి చేరనివ్వదు. ఎందుకంటే నీ వస్త్రధారణ బట్టి నీ వైపు చూసేవారు అనేక మంది ఉన్నారు. అందరి చూపు ఒకేలా ఉండదు. ఈరోజు నీ తండ్రి నిన్ను చూసే చూపు, నీ క్లాస్లో నీ యొక్క ఫ్రెండ్స్ నిన్ను చూసే చూపు, నీ కజిన్స్ నిన్ను చూసే చూపు, ఈరోజు నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు మోహపు కన్నులతో చూసేవారు చూపు వేరుగా ఉంటుంది. ఈరోజున నీ వస్త్రధారణ బట్టి ఇతరులకు నీ మీద ఆశ కలుగుతుందంటే, ఇతరులు నీ శరీరాన్ని ట్రాన్స్పరెంట్గా చూడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా తప్పు. ఎవరు ఎలాగైనా డ్రెస్ చేసుకోవచ్చని నేను చెప్పట్లేదు. బీ మోడెస్ట్, బీ డీసెంట్. మీకు వస్త్రధారణ బట్టి దేవునికి నామమునకు మహిమ కలగాలి. మీ వస్త్రధారణ బట్టి మీ తండ్రికి గౌరవం రావాలి. మీ వస్త్రధారణ బట్టి నీ కుటుంబం యొక్క గౌరవం పెరగాలి. చాలామంది చిన్నపిల్లలకు ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తానంటే, అయ్యా వీరు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలయ్యా, వీరు మనుషుల దయందును నీ దయందును వారు వర్ధిల్లాలయ్యా అని ప్రార్థన చేస్తాం. అంటే ఇటు మనుషుల మెప్పు వారు పొందాలి, ఇటు దేవుని మెప్పు వారు పొందాలి. ఈ రోజున నీ డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్ల్స్కి నేను చెప్తున్నాను,
నేను నేను చెప్పిన మాటని అడ్వాంటేజ్గా తీసుకొని, ఇదిగో ఇన్నోషన్ ఇట్లా చెప్పాడు, దేవుడు పై రూపాన్ని చూడ్డంట, అంతరంగాన్ని చూస్తాడంట, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను రెడీ అవుతాను. చాలా తప్పు. నీ వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరితో అసోసియేట్ అవుతున్నావో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ టైంలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఏ టైంలో ఎవరిని నీ హృదయంలో చేర్చుకుంటావో, ఏ టైంలో ఎవరి వైపు నీ మనసు మళ్ళుతుందో నీకే తెలియదు. అంత పాపపు లోకంలో మనం ఉన్నాం ఈ రోజున. కాబట్టి నీ హృదయంను భద్రపరుచుకో, నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో మార్చబడి ఉన్నావు, దేవుని యొక్క స్వరూపంలో నువ్వు చేసుకునబడి ఉన్నావు కనుక. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ఇంప్రెస్ చేసే బిడ్డగా, అలాగే మనుషుల దగ్గర గౌరవాన్ని పొందే బిడ్డగా నువ్వు జీవిస్తే నిన్ను చూసి అనేక మంది మాదిరిగా తీసుకొని దేవుని మార్గంలో నడిచేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాటలను మీ స్నేహితులు ఎవరికైనా పంపించాలనుకుంటే ఇప్పుడే పంపించండి. ఈ మాటలను ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి పంపించండి, వారికి తెలియపరచండి. దేవుని యొక్క వాక్యంని సరైన విధానంలో మనము తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవిస్తూ అనేకులకు మాదిరిని చూపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.